ఉత్పత్తి కోసం జియో మైసూర్ సర్వీస్ కంపెనీ పనుల వేగం పెంచింది. ఈ ఏడాది చివరి నాటికి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లాంట్లో కార్యకలాపాలు మొదలైతే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బంగారు తవ్వకాల కోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బంగారం ఉత్పత్తి కోసం ప్రస్తుతం 250 ఎకరాల భూమి సేకరణ చేసిన జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే 60% పనులను పూర్తి చేసింది. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలో 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. మన దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారపు గని ఇదే కావడం ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తిగా ఉంది. కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఎన్ఎండిసి కోరింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గనులతో పాటు ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఏపీ బంగారు గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది.